ఆదిలాబాద్ ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా జిల్లా కేంద్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిమెంట్ కర్మాగారం సీసీఐ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ బీజేపీ నాయకులు సీసీఐని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు సీసీఐని శాశ్వతంగా తుక్కుగా మార్చేస్తున్నారని ఆదిలాబాద్ డీసీసీ డాక్టర్ నరేష్ జాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాపం స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలదే అని ఆయన అన్నారు. కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో స్థానిక మున్సిపాలిటీ బకాయిలు రూపాయలు 5 కోట్లు, విద్యుత్ బిల్లు 20 కోట్ల రూపాయలు, స్థానిక ఆర్లీ గ్రామ పంచాయతీ బకాయిలు చెల్లించకుండా, స్థానిక ప్రభుత్వాన్ని చట్టాలని గౌరవించకుండా సీసీఐని స్కార్ప్ టెండర్లు పిలిచి కూల్చివేత పనులు ప్రారంభించడం చట్టవిరుద్ధ అక్రమ అన్యాయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్, ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ బొరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ సాజిద్ ఖాన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, పలు మండలాల కన్వీనర్లు, పలు గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీసీఐ ద్వారా సిమెంట్ ఉత్పత్తి చేసి మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించాలా, మరి ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఉన్నటువంటి మరి వాటిని ఉపయోగించి ప్రజల అవసరాల నిమిత్తం ఇక్కడ సీసీఐ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సీసీఐని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ సంస్థ దీన్ని నీరుగార్చి మరి కనీసం దగ్గర 20 సంవత్సరాల నుండి ఏదైతే సీసీఐని నడపక మరి కేవలం రాజకీయ ఉద్దేశంతో ఆనాడు మోడీ గారు కానీ మరి అమిత్ షా గారు కానీ ఆదిలాబాద్ వచ్చినప్పుడు వారు మాట్లాడడం జరిగింది. సీసీఐ పరిశ్రమను మేము పునరుత్పత్తి చేసి మరి సిమెంట్ ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలను తీర్చి మరి అదేవిధంగా ఉపాధి కల్పించే దిశగా ముందుకు తీసుకెళ్తామనేసి వారు మాట్లాడడం జరిగింది. మరి ఆనాడు ఎన్నికల ముందు గల్లీ కబుర్లు చెప్పి కేవలం మాయ మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు దండుకొని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి ఎంపీ గారు గెలవడం జరిగింది బీజేపీ. మరి ఈ నేడు ఏం చేశారు? కనీసం ప్రభుత్వాన్ని చట్టాలను గౌరవించకుండా, కనీస స్థానిక ఉన్నటువంటి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోకుండా వారు ఈరోజు నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీ ట్యాక్స్ కానీ కరెంట్ బిల్లు కానీ కూడా చెల్లించకుండా వారు ఇక్కడ ఏదైతే సీసీఐని ఉన్నటువంటి ఏదైతే వనరులు ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా టెండర్ పెట్టి అమ్ముకోవడం జరిగింది. మరి అమ్ముకున్నారు సరే, వాళ్ళు ఇష్టానుసారం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు ఈ వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు. మరి దీనికి బాధ్యులైనటువంటి వారిపైన చర్య తీసుకోవాలా. అదే విధంగా ఏదైతే ఆనాడు ఈ భూ నిర్వాసితులైనటువంటి రైతులకు కానీ కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల అభిప్రాయం కూడా కనీసం తీసుకోకుండా వాళ్ళు ఇష్టానుసారం, ఇది ప్రజాస్వామ్యానికి దురదృష్టకరం. ఎందుకంటే ఇట్లాంటి చర్య వల్ల రేపు రాబోయే రోజుల్లో కూడా వ్యవస్థ పైన కూడా కనీసం గౌరవం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం. నిన్నటే మనం చూసాం మధ్యప్రదేశ్లో ఏ విధంగా కనీసం మీనాక్షి నటరాజన్ గారి పైన కనీసం ఒక కేసు లేకుండా, ఒక ఎఫ్ఐఆర్ నంబర్ లేకుండా, కనీసం ఒక ఏ సెక్షన్ పై కింద కేసు వేశారో అనేటువంటి కనీసం తెలుపకుండా ఏదో కంప్లైంట్ ఉన్నది, ఎవరో ఏదో కేసులో వారి పేరు పెట్టిందనేటువంటి నేపథ్యంతో వారి నామినేషన్ రిజెక్ట్ చేయడం. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీని ఏం చేయదలుచుకుంది? అసలు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కుని చేస్తూ ఉంది ఒకసారి మనం అందరం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా గమనించేస్తాం. మరి నేను ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. ముందుగా సీసీఐకి సంబంధించిన ట్యాక్స్ కానీ కరెంట్ బిల్లు కానీ మున్సిపాలిటీకి చెల్లించిన తర్వాతనే మీరు ఏదైనా చర్య పూనుకోండి. అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి రైతులకు, ఇక్కడ ఉన్నట్టు ఏ భూ నిర్వాసితులైనటువంటి వారిని ఆదుకోవాల్సింది. మరి ఇక్కడ ఈ సంస్థలో భాగస్వాములైనటువంటి ఆ రోజు ఉన్నటువంటి కార్మిక సంఘాలు, కార్మికులు, వారి భవిష్యత్తు ఏంది అనేటువంటి వారిని ముందు తెలుసకుండా మీరు ఇష్టానుసారం మీరు చేయడం ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు వచ్చిన పెద్దలు మున్సిపల్ చైర్మన్ బండారి సతీష్ అనూష గారు,